నాకంటే ఎక్కువగా వెళ్ళి రాఘవేంద్ర గారి గురించి ఎవరు చెప్పరు అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య దాదాపుగా 3.5 దశాబ్దాల అవినాభావ సంబంధం. ఆర్టిస్టుగా, నటుడుగా, ఒక దర్శకుడుగా సినీ సంబంధంతో మా యొక్క ట్రావెల్ స్టార్ట్ అయిన జర్నీ. కానీ తర్వాత తదనంతరం అది ఒక వ్యక్తిగత ప్రేమ, ఒక కుటుంబ సభ్యులుగా, వారి కుటుంబంలో నేను ఒక సభ్యుడిగా, మా కుటుంబంలో ఆయన ఒక పెద్దగా రకమైన అవినాభావ సంబంధం ఏర్పడి మా మధ్య. అది విడదీరాని అనుబంధం. ఆయన అంటే నాకు అత్యంతమైనటువంటి ప్రేమ, వాత్సల్యం. అంత ప్రేమగా ఆయన కూడా పిలుస్తారు. నన్ను ఆయన ఏమని పిలుస్తారో తెలిసాక నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలవరు ఆయన. నాకంటే ఎంతో పెద్దవాళ్ళు, వాళ్ళ ముందు చాలా చిన్నవాడిని. నన్ను ఏం పిలిచినా సరే పలకాల్సినటువంటి పరిస్థితిలో ఆయన నా అత్యంత ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తారు. ఆ పిలుపు చాలా చాలా ఆత్మీయంగా, చాలా హృద్యంగా ఉంటుంది. అంతటి ఆత్మీయత ఉంది. ఆయనతో సినిమాలు చేయాలి, ఆయన సినిమాలు చేస్తేనే మనకి పురోగతి, అభివృద్ధి అని ప్రతి ఒక్క హీరో, హీరోయిన్లు ఎవరైతే వర్ధమాన నటులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోరుకుంటారు. నేను ఆయన దర్శకత్వం చేసే ముందే ఒక శుభలేఖ, వింటురామ కృష్ణయ్య, మంత్రి గారి విజయంకుడు, ఖైదీ, చట్టాలు ఇక్కడే లేవు, ఇలాంటి సినిమాలు చేసిన విశ్వనాథ్ గారు, బాపు గారు, ఇలాంటి పెద్ద దర్శకుల దగ్గర చేసిన, బాలచందర్ దర్శకుల దగ్గర చేసినా సరే ఎక్కడో చిన్న అభద్రతా భావం ఉండేది, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్. మనం ఇండస్ట్రీలో సెటిల్ అయ్యామా, స్టెబిలైజ్ అయ్యామా, ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరమేనా అని ఇలాంటి కొంచెం మీమాంస ఉంటూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటే కోరుకుండేది, రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేస్తే మాత్రం ఇంకా మనకి పోకా లేదు, మనం సుస్థిరమైన స్థానం ఇండస్ట్రీలో అన్న ఫీలింగ్ నేను ఎదురు చూస్తుండేవాళ్ళు. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని. ఆయన దర్శకత్వంలో అడవి రాముడు రామారావు గారికి ఇచ్చారు, అడవి దొంగ నాకు ఇచ్చారు. ఆ రకంగా రామారావు గారికి అప్పటి వరకు ఆయన విభిన్న పాత్రలు ఇస్తున్న మహానటులైనా సరే మాసెస్కి దగ్గర చేసి ఆ రకంగా ఆయన నుంచి విభిన్న కోణం చూపించారు. నన్ను మాస్ హీరోగా, మాసెస్ని మరింత దగ్గర చేసి ఆ తర్వాత నా సినిమా స్టామినాని ఎంతో హైట్స్కి పెంచారు ఆయన. ఆ రోజున ఊపిరి పీల్చుకుని ఆహా ఇక పరిశ్రమలో మనకి తిరుగులేదు, రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నేను చేయటం అన్నది అది నా గొప్ప అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత దాదాపుగా 12 కథానాయకుడిగా 12 సినిమాలు నేను చేశాను. అదే రికార్డు సమం రామారావు గారు చేశారు ఆయన దర్శకత్వంలో. చాలా గర్వంగా ఉంటుంది. రామారావు గారు 12 సినిమాలు చేస్తే నేను 12 సినిమాలు ఆయన దర్శకత్వం చేయటం అనేది అది ఒక హీరోగా హైయెస్ట్ రికార్డ్ ఆయన దగ్గర. అది నాకు చాలా సంతోషం. అంటే ఆయన ఎంత అభిమానించకపోతే చిరంజీవి కావాలి, ఏ సినిమా ఏ కథను కూడా సరే చిరంజీవి షూట్ అవుతారు. అది ఘరానా మొగుడు, మంచి దొంగ, జగదేకవీరుడు, అతిలోక సుందరి, ఇలాంటి సినిమాలు ఏవైనా సరే చిరంజీవిని ఆలోచించుకునే కథ ఆయన డిజైన్ చేసుకునేవాళ్ళు. ఆ రకంగా అంతగా నేను ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. ఆ రకంగా నేను ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు ఆయనకు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆర్టిస్టుగా నాకు ఆయనకు ఉండే సంబంధం గురించి ప్రత్యక్షంగా చెప్పకల సినిమాల్లో తెలుస్తూ వచ్చింది. కానీ వ్యక్తిగతంగా ఆయన ఎంత ఇదిగా లైక్ చేస్తారు, ఎంత ఇదిగా ఆయన అటెన్షన్ ఇస్తారు, ఎంత ఇదిగా ప్రేమగా చూసుకుంటారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. అడవి దొంగ నా మొట్టమొదటి సినిమా షూటింగ్ ఒక ఫారెస్ట్లో జరుగుతుంది. అక్కడ ఎండ బాగా విపరీతంగా ఉంది. అయితే ఆ టైంలో బిస్లరీ వాటర్, మినరల్ వాటర్ డిమాండ్ చేసి తీసుకోవాలి అని కూడా తెలియదు. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్నదని నేను అక్కడ దొరికే సాదాసీదా వాటర్ని, అడవిలో దొరికే వాటర్ని తాగేవాడిని. తద్వారా ఒక్కోసారి గొంతు నొప్పి వచ్చేసేది, తర్వాత స్టమక్ అప్సెట్ అయ్యేది. ఆ రకంగా ఒకసారి ఆయన చూస్తుండగానే నా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మినరల్ వాటర్ ఇస్తూ నాకు మామూలు వాటర్లో వచ్చేసరికి
నేను తాగుతుంటే అది చూశారు ఆయన అప్సెట్ అయ్యారు. ఏంటిది, హీరో అయ్యి ఉండి ఆయన మామూలు వాటర్ ఇస్తున్నారు అని. అది నాకు గౌరవం లేకపోతే నాకు ఏదో ఇవ్వాలని కాదు, నాకు ఏదైనా అప్సెట్ అయితే హీరో కనుక ఒక రోజు రెస్ట్ తీసుకుంటే, రాలేని పరిస్థితి షూటింగ్ ఉంటే మీకు ఎన్ని వేల రూపాయలు ఆ రోజు ఎన్ని లక్షల రూపాయలు లాస్ వస్తుంది మీరు ఊహించారా? మీరు ముందు వాళ్ళు పువ్వులా చూసుకోవాలి, మనం వాళ్ళు బాగా చూసుకోవాలి. మినరల్ వాటర్ రేపటి నుంచి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి నేను మినరల్ వాటర్ తాగడం నాకు అలవాటు. లేదంటే అప్పటిదాకా మినరల్ వాటర్ అనేది చాలా లగ్జరీ, అలాంటి రోజులు అవి. అంటే ఆ రకంగా ఎంత వ్యక్తిగతంగా ఆయన బాగా చూసుకుంటాడు అంత ఇంత కాదు. మరీ ఆయన ప్రేమకు అభిమానికి పరాకాష్ట ఏంటంటే, నేను సురేఖ ఊటీ షూటింగ్ వెళ్ళాం. తిరిగి వస్తున్నప్పుడు మేటుపాలెంలో ట్రైన్ ఎక్కాలి. అక్కడి నుంచి చెన్నై వెళ్తుంది ట్రైన్, మెడ్రాస్. ఆ ట్రైన్ నేను మేము అందరం ప్యాకప్ చేసుకుని ఒకే రోజు ఊటీ నుంచి కింద దిగాం. దిగిన తర్వాత ఎప్పుడు ఆయన ఆర్డర్ చేశారో, ఎప్పుడు పురమాయించారో, ఎప్పుడు ఏం చేశారో తెలియదు. కానీ మేమిద్దరం మా కూపేలోకి వెళ్ళేసరికి లోపలంతా ఫస్ట్ నైట్ లాగా ఆయన మొత్తం డెకరేట్ చేసి స్వీట్లు పెట్టి చెల్లి చేశారు. ఆయన యొక్క డైరెక్షన్లో ఆర్ట్ సంబంధించి, అంటే ఇలాంటి డెకరేషన్ సంబంధించి ఎంత గొప్పగా ఉంటే మనం అంత ఊహించుకోవచ్చు. అంతకంతగా అందంగా ఆ కూపేని అలంకరించారు. మేము ఫస్ట్ నైట్ అప్పుడు కూడా నేను కానీ సురేఖ కానీ ఒకరికి అంత సిగ్గుపడిపోలేదు. రాఘవేంద్రరావు గారు చేసేటువంటి దానికి నిజంగా చాలా సిగ్గుపడాల్సి వచ్చింది అన్నమాట. అంత ఈజీగా చూపిస్తారు. ఏంటండి ఇవన్నీ మరి ఏదో కొత్తగా పెళ్ళిన అలాగా, బాబాయ్ ఎప్పుడు నువ్వు నిత్య పెళ్లి కొడుకే, అందులో అమ్మాయితో వచ్చావు, నువ్వు ఉండాలి అంటూ ఆయన చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి జ్ఞాపకాలని గుర్తించుకోవాలంటే కోకొల్లలు అలాంటి రాఘవేంద్రరావు గారు ఈ రోజున ఈ పురస్కారం అందుకోవటం మా అందరికీ నిజంగా చాలా సంతోషం ఉంది. ఈ రోజున మనసు విప్పి నేను మాట్లాడుతున్నానంటే అది రాఘవేంద్రరావు గారికి పురస్కారం ఇవ్వటం, ఆయన్ని మా కుటుంబ సభ్యులు మీరు అని మరింతగా చెప్పుకొని గుండెలకు మరింతగా హత్తుకునే ఒక గెస్చర్ ఈ రోజున ఆయనకి పురస్కారం ఇవ్వటం అన్నది. ఆ రకంగా ఆయన కూడా పెద్ద మనసుతోటి ఒప్పుకొని నేను వస్తాను, ఎందుకంటే రామలింగ గారు అవార్డు తీసుకోవటం అనేది నాకు చాలా సంతృప్తి ఇస్తుంది. అలాగే వస్తానని ఆయన వచ్చి అవార్డు తీసుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సందర్భంగా సారిపల్లి కొండలరావు గారి గురించి చెప్పాలి. ఆయన అలాంటి మిత్రుడు రామలింగ గారికి దొరకడం అనేది నిజంగా రామలింగ గారికి అదృష్టం, మా కుటుంబం చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఉండి ఇది నిరంతరంగా నిరభ్యంతరంగా ఇది నిరాటంకంగా ఇలా సాగిపోతూ ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా దశాబ్ద కాలం పైబడి ఈ యొక్క ఫంక్షన్ ఇలా చేస్తున్నారు, మీ అందరి సమక్షంలో చేస్తున్నారు, మీ అందరి యొక్క ఆశీస్సులు అభిమానంతో ఇలా చేస్తున్నారంటే కనుక ఆయన రామలింగయ్య గారు మరణించినా సరే ఈ రకంగా మనందరం మధ్య జీవించాలి అన్న సత్సంకల్పంతో చేస్తున్న సారిపల్లి కొండలరావు గారి యొక్క ప్రయత్నానికి నా కుటుంబం యావత్ అందరి తరపు నుంచి వారికి నేను సభాముఖంగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా.